హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. నేను ఈరోజు ఒక ఎన్వి కర్రీ చేయబోతున్నానండి. అది చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు, దాని తయారు విధానము ఇప్పుడు నేను చెప్తాను. మొదటగా చికెన్ ఒక పావు కిలో చిన్న చిన్న ముక్కలుగా కోసి కట్ చేసుకున్నానండి. ఇది ఉల్లి, కొబ్బరి ముద్ద, టమాటా 3 కలిపి ముద్ద చేశాను. రాక్ సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు తగినంత, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వాటర్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానము ఇప్పుడు చూపిస్తాను. మొదటగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ పోసుకున్నాము. మనం ఆయిల్ మన ఇష్టమే ఎంత పోసుకున్నాం, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మన ఇష్టమే. ఎక్కువగా ఆయిల్ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ కూడా దోరగా వేగాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్, కాసేపు దోరగా వేగిన వరకు మూత పెట్టుకుందాము. కాసేపు వేగాలండి దోరగా. ఫ్రెండ్స్, ఇందులో అల్లం కూడా వేద్దాము. అల్లం వెల్లుల్లి కూడా వేపి మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు వేగిందో. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ముద్ద, కొబ్బరి ముద్ద వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాలి. ఈ ముద్ద కూడా, ఉల్లి ముద్ద కూడా పచ్చివాసన పోవాలి. అందుకోసం నేను ముందుగా వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఒక 1 మినిట్. ఉల్లిపాయ ముద్ద వేగింది కదా, ఇందులో చికెన్ వేసుకుందాము. ఇందులోనే కారం, పసుపు కూడా వేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఒకసారి చూద్దామండి. కొంచెం ఆగింది. ఇందులో మసాలా పొడులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము.
ఫ్రెండ్స్, కొంచెం వేగింది కదా, ఇందులో మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. కొంచెం వాటర్ కూడా వేద్దాము. అంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి వాటర్ ద్వారాగా అన్ని ఐటమ్స్ పట్టాలి. మరి కొంచెం సాల్ట్ వేద్దాము. ముందు వేసాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా దగ్గర అయ్యే వరకు. ఫ్రెండ్స్, చూద్దామా ఎంతవరకు వచ్చిందో. దగ్గరగా అయిపోయింది. ముక్క ఉడికిందో లేదో చూద్దాము. బాగానే ఉడికిందండి. ఇప్పుడు ఒక 15 సెకండ్స్ కొంచెం వాటర్ ఉంది, దగ్గరగా అయిన వరకు ఉంచి దించేద్దాము. ఫ్రెండ్స్, చూద్దాము, ఉడికిపోయి ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చాలా రుచిగా మంచి స్మెల్లీగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.